దయ ఎప్పుడు కలుగుతుంది అంటే, మన దయ అంటే ఏందని చెప్తున్నామంటే, ఇక్కడ స్వచ్ఛమైన హృదయం ప్రతికూల పరిస్థితుల్లో కూడా దయని చూపిస్తుందంటే, దయ ఎప్పుడు కలుగుతుందంటే మనం ఎదుటి వ్యక్తిని కానీ ప్రేమించినప్పుడు అతని మీద ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతని వల్ల మనకి చెడు జరుగుతున్నా కానీ, అతని వల్ల మనకి ఏదైనా హానికరమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు కానీ కూడా ఏం జరుగుతుందంటే, మనము అతని మీద దయ చూపుతాము. దయ చూపటం అంటే, దయ ఎప్పుడు కలుగుతుందంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కలుగుతుందంటే మనలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడతాము. కాబట్టి అప్పుడు మాత్రమే మనం ఎదుటివాడి మీద దయ చూపుతుంది. దేవుని ఆత్మ లేనప్పుడు ఏమవుతుందంటే మనకిలో ప్రేమ అనేది చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఎదుటివాడి మీద మనం దయ చూపడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయ ఏం కలుగు చేస్తుందంటే ప్రేమను కలుగు చేస్తుంది. దయ ఎప్పుడు కలుగుతుందంటే ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుందని నేను తెలియజేస్తున్నాను. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దయ ఎప్పుడు కలుగుతుందంటే 1 కొరింథీ 13వ అధ్యాయం కానీ చూసుకున్నట్లయితే 1 కొరింథీ 13వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించుతుంది. ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘకాలం మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు సహిస్తూనే ఉంటుంది. అప్పుడు ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనకేం కలుగుతుందంటే దయ అనేది ఉంటుంది. దయ చూపుతాము. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఇది సంగతి. ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనము ఎదుటివాడి మీద దయ చూపగలుగుతాం. ప్రేమ లేని వారుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దయ చూపించలేము. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తాడంటే దయలేని వ్యక్తిగా అక్కడ ప్రవర్తించినట్టు మనం చూసాం. తన తప్పుని కవర్ చేసుకోవడానికి, తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అతన్ని ఉరియాని ఏం చేశాడంటే హత్యగా గావించబడ్డాడు. ఫస్ట్ ఏం చేశాడు, అతని భార్యతో వ్యభిచరించి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తాడంటే ఉరియాని హత్య చేయించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నాతాను ప్రవక్త ద్వారా అతన్ని హెచ్చరించి ఏం చేస్తాడంటే అతని పాపాన్ని ఆయనకి తెలియజేసినప్పుడు అప్పుడు దావీదు భక్తుడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వచ్చి దేవా అని ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవా, నా హృదయాన్ని శుద్ధీకరించి నా అంతరంగంలో నూతన మనస్సుని స్థిరముగా పుట్టించమని దేవుణ్ణి ప్రార్థిస్తాడనమాట. తర్వాత మూడోది ఏంటిదంటే తదాత్మం. 1 ఇంటిగ్రిటీ, 2 దయ, 3వది ఏంటంటే తదాత్మం కానీ ఎంపతి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎంపతి అనేది ఎప్పుడు జరుగుతుంది? తదాత్మ అనేది ఎప్పుడు జరుగుతుందంటే స్వచ్ఛమైన హృదయం ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎదుటివాని యొక్క ఆలోచనలని వారి యొక్క విషయాలని చూస్తుంది. స్వచ్ఛంగా ఉండాలి నీ హృదయం. ఎదుటివారి యొక్క బాధలని, ఎదుటివారి యొక్క శోధనని, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, అతని ఆలోచనల్ని కూడా మన హృదయం ఏం చేస్తుందంటే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తదాత్మం అనేది కానీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన హృదయం అక్కడ ఏమవుతుందంటే ఆ ఎదుటివాడి ఆ బాధల్ని, ఆలోచనల్ని అర్థం చేసుకోగలుగుతుంది. అది కావాలి, అది అడుగుతుంది దేవుడు. ఇవన్నీ ఎప్పుడు తదాత్మ అనేది, ఎంపతి అనేది ఎప్పుడు కలుగుతుందంటే 1 సమగ్రత ఉండాలి, మన ఆలోచనల్లో సమగ్రత, ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. 2 మన దయ అనేది ఉండాలి. దయ అనేది ఎప్పుడు కలుగుతుందంటే ఎదుటివాడిని ప్రేమించటంలో. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ పొరుగువాణిని ప్రేమించకపోగా అతనిని ఆశించాడు, అతని భార్యను ఆశించాడు, అతని భార్యతో వ్యభిచారం చేశాడు. ఆ తర్వాత నరహత్య చేయవద్దన్న ఆజ్ఞను కూడా మీరి ఆ పొరుగువాడిని అనగా ఉరియాని ఏం చేశారంటే
ఆ హత్య గావించి ఏం చేశాడంటే పాపం మూట కట్టుకున్నాడు. కాబట్టి అడుగుతున్నాడు, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. శుద్ధ హృదయం ఎప్పుడు కలుగుతుందంటే, ఒకటి ఆలోచనల్లో ఏముంటుందంటే సమగ్రతనే ఉండాలి. 2 మన ఆలోచనలలో ఎలా ఉండాలంటే దయ కలిగి ఉండాలి. దయ ఎప్పుడు కలుగుతుందంటే ప్రేమ కలిగి ఉండాలి. ఈ 2 కలిగి ఉన్నప్పుడు మాత్రమే హృదయం అనేది శుద్ధీకరించబడింది. అట్టి హృదయాన్ని నాకు దయచేయి అని ఇక్కడ దేవుడిని ప్రార్థిస్తుంది. తదాత్మం అంటే ఎంపతి అని అడుగుతున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తుంది ఈ తదాత్మం అనేది? ఏం చెప్తుందంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంగా చూసుకున్నట్లయితే సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చించు వాటి యందు మనసుంచక తగ్గించు వాటి యందు ఆసక్తులై ఉండుడి. సంతోషించు వారితో సంతోషించండి. తర్వాత ఏం చెప్తున్నాడు? ఏడ్చువాడితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలుసుకొని ఉండండి, మీ మనసులు కలిపి ఉంచుకోండి అని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ తదాత్మ అనేది ఎప్పుడు ఏంటంటే ఎదుటివాడి యొక్క ఆలోచనలు మన ఆలోచనలు, అంటే ఎదుటివాడి ఆలోచనల్ని బాధల్ని మనము ఏం చేయాలి? గ్రహింపగలిగి ఉండాలి. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎదుటివాడి యొక్క బాధల్ని, శోధనల్ని, వేదనల్ని అన్నిటినీ మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు అతని ఆత్మ మన ఆత్మ ఏమవుతుంటాయి? ఏక ఆత్మగా ఉంటాయి. అప్పుడు పాపం చేయటానికి అవకాశం లేదు. ఆయన ప్రేమించటం మాత్రమే మనకు తెలుస్తుంది. ఆడి మీద దయ చూపడం మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి తదాత్మ అనేది ఏం జరుగుతుందంటే ఎదుటివాడిని ప్రేమించగలగటమే మన ఎదుటివాడి ఆలోచనల్ని, వాడి తర్వాత ఆలోచనల్ని, భావోద్వేగాలని ఏం చేయాలంటే అర్థం చేసుకోవటమే ఈ తదాత్మకు ఉండేది. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. 1వ పేతురు కానీ చూసుకున్నట్లయితే 1వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం కానీ చూసుకున్నట్లయితే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖములందు ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి అని ఇక్కడ చెప్తున్నాడు. మీ బాధలు, మీ శోధనలు అన్నిట్లో ఒకరికొకరు ఏం చేయమంటున్నారంటే ఏక మనస్సులై ఉండమంటున్నాడు. కరుణాచిత్తము కలిగిన వారిగా ఉండమని అంటున్నాడు. మీ వీళ్ళు ఎలా ఉండాలంటే కైండ్నెస్ అనేది కలిగి ఉండమని చెప్తున్నాడు. అటువంటి ఆత్మ అనేది లేకపోవటం వల్ల దావీదు ఏం చేశాడంటే అక్కడ పాపము చేశాడు అన్నమాట. అట్టి పాపాన్ని ఒడగొట్టుకొని ఏం చేసుకుంటున్నాడంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రలాపిస్తున్నాడు. దేవా, నేను తప్పు చేశాను, నీ కరుణ చొప్పున నన్ను కటాక్షింపుము దేవా, నన్ను శిక్షింపొద్దు, నేను పాపము చేసి ఉన్నాను, నా పాపానికి నాకు ప్రాయశ్చిత్తము కలుగజేయి అని ఇక్కడ దావీదు భక్తుడు 51వ సంకీర్తన 1వ అధ్యాయంలో 1వ వచనంలో తెలియజేస్తున్నాడు అన్నమాట. 10వ వచనంలో ఏం చేస్తున్నాడంటే నా హృదయాన్ని శుద్ధీకరించి నా అంతరంగమున నూతన హృదయమును పుట్టించుము అని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. హృదయాన్ని శుద్ధీకరించాలంటే శుద్ధీకరణ ఎప్పుడు జరుగుతుందంటే 3 విషయాలు తెలియాలి. ఒకటి ఇంటిగ్రిటీ, సమగ్రత అనేది ఉండాలి. మన ఆలోచనలు అన్నీ కూడా దేవుని వైపు ఉండాలి. తర్వాత దయ కలిగి ఉండాలి. తర్వాత ఇంటిగ్రిటీ కలిగిన మనస్సుని, దయని, ఈ అన్నిటినీ కలిగి ఉన్న ఆత్మని నాకు దయచేయండి. ఇవన్నీ ఎప్పుడు కలుగుతుందంటే నేను నీ ఆజ్ఞలను, ఈ కట్టడాలను గైకొని వాటి యందు నడిచినప్పుడు నాకు ఏమవుతుందంటే శుద్ధ హృదయాన్ని శుద్ధీకరించబడతాను. కాబట్టి అది నాకు దయచేయ్యా అని ఇక్కడ దేవుడు దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. శుద్ధ హృదయం అంటే ఎలా వస్తుందంటే చూడండి, ఎప్పుడు జరుగుతుందంటే ఒకసారి మనం
పై 3 విషయాలు ఎప్పుడు జరుగుతాయి? మన హృదయమునందు ఇంటిగ్రిటీ, దయ, తదాత్మ్యం, ఎంపతి అనేది ఎప్పుడు కలుగుతుందంటే, ఒక్కసారి ఇర్మియా గ్రంథము చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం కానీ చూసుకున్నట్లయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉండును, మీరు నాకు జనులై ఉందురని చెప్తున్నాడు అనమాట. అంటే ఎప్పుడు కలుగుతుంది అన్ని విషయాలు? శుద్ధ హృదయం రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను గాయకొనాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకోవాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఆ ధర్మశాస్త్రం యొక్క అందులో ఉన్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆజ్ఞల్ని అనుసరించి మనం ఏం చేసుకోవాలంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకాలి. వెతికినప్పుడు మనము ఏం చేస్తామంటే శుద్ధీకరించబడతాం. అంటే మన ఆలోచనలన్నీ దేవుని వైపే ఉంటాయి. తప్పు చేయాలన్న ఆలోచన ఉండదు. ఎప్పుడైతే తప్పు చేసామో అనే దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలను మనం విడనాడినట్టు, దేవుని ఆజ్ఞలను మనం విడనాడినట్టు. అట్టి ఆజ్ఞలను విడనాడినప్పుడు మాత్రమే మనం తప్పు చేయాలి. దావీదులో కూడా దేవుని ఆత్మ లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే పాపం వైపు వెళ్ళి దురాత్మని తెచ్చుకొని పాపము చేసి గొప్ప దీనికి ఇదయ్యాడనమాట. కాబట్టి అదే చింతాక్రాంతుడయ్యాడు. ఆ చింతాన్ని బట్టి ఏం చేస్తాడంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అన్నమాట. సో ఇంకా చూడండి, దేవుడు మనకి శుద్ధ హృదయాన్ని ఎలా కలుగు చేస్తాడు అన్నది మనం ఫస్ట్ది ఏం చేస్తాడంటే దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి, దేవుని మాటలు మనం వినాలి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనంలో ఏం చేస్తాం? మీరు నా మాటలు విని నా ఆజ్ఞలను గైకొనేలా నేను మీకు దేవుడై ఉందును, మీరు నా జనులై ఉంటారని ఇక్కడ ఆ విషయం చెప్తున్నాడు. దేవుని మాటలు వినపోతే, దేవుని ఆజ్ఞలను వినపోతే మనం ఏమవుతాం అంటే దేవుని నుంచి దూరంగా విడిపోతాం. అనగా సాతానము లోక ఆశల వైపు మనం వెళ్ళిపోయినప్పుడు మనం లోకరీతిగా బతుకుతాం, కానీ దేవుని బిడ్డలుగా మనం ఉండమని ఇక్కడ సెలవిస్తున్నాడు. తర్వాత లూకా సువార్త 11వ అధ్యాయం కానీ చూసుకున్నట్లయితే చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, 11వ అధ్యాయము 28వ వచనం కానీ చూసుకున్నట్లయితే చూడండి, అవును కానీ వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్తున్నాడు. ఇది యేసుక్రీస్తు వారు వాళ్ళకి పరిచయులకి శాస్త్రులు శోధిస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొని వాడు ధన్యుడని చెప్తున్నాడు. శుద్ధ హృదయం మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యం వినాలి, దేవుడు చెప్పే మాటలు వినాలి. దేవుడు తప్పు చేయొద్దంటే తప్పు చేయొద్దు. దేవుని మాటలు విననప్పుడు, దేవుని ఆజ్ఞలను గైకొననప్పుడు, దేవుని పూర్ణ హృదయంతో వెతకనప్పుడు ఏం జరుగుతుందంటే మనకి పాపం అనేది మన ఒంటిలోకి ప్రవేశించి పాపం జోలికి వెళ్ళి పాపాన్ని మూట కట్టుకొని దేవునికి దూరంగా విసరవేయబడతాం అన్నమాట. అది సంగతి. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనం గనుక్కొనాలి, దేవుని మాటలు వినాలని యేసుక్రీస్తు ప్రభులు వారు సెలవిస్తున్నారు. అట్టి రీతిగానే మత్తయి సువార్త 22వ అధ్యాయం కానీ చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం, 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననిదియే అని చెప్తున్నాడు. ఏం చేయాలంట? దేవుడు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడు? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలననిదియే అని చెప్తున్నాడు. మంచి ఆజ్ఞ ఏందయ్యా దేవునిది అంటే, దేవుణ్ణి ఏమని వెతకాలంట? పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ ఏం చేయాలంటే మన ప్రభు అయిన దేవునిని వెతకటమే. అదే మంచి ఆజ్ఞ. ధర్మశాస్త్రంలో ఉత్తమమైన ఆజ్ఞ ఏంటంటే ఇదొకట. ఇది లేనప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునికి దూరంగా ఏం చేస్తామంటే విసిరివేయబడతాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, దేవా నేను తప్పు చేశాను,
నా హృదయము పాపము చేసి ఉన్నది, ఆ పాపం చేసి ఉన్న హృదయాన్ని శుద్ధీకరించడం అంటే ఎప్పుడు జరుగుతుందంటే నీ ఆజ్ఞలను, నీ మాటలను నా హృదయములో ప్రతిష్ఠించు. ఎప్పుడైతే ప్రతిష్ఠించబడతాయో అప్పుడు నా ఆలోచనలన్నీ నీ వైపే ఉంటాయి, నా మార్గాలు అన్నీ నీ వైపే ఉంటాయి. కాబట్టి నేను పాపం జోలిలోకి వెళ్ళను, నేను ఎదుటివాడిని ప్రేమించగలుగుతాను, నా మార్గాలన్నీ సరళంగా ఉంటాయి, నా కట్టడాలన్నీ సరళంగా ఉంటాయని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఇవి మనం నేర్చుకోవాల్సినవి. మన హృదయం ఎప్పుడు శుద్ధీకరించడం అనేది దేవుని మాటలను, దేవుని వెతకాలి. పూర్ణ హృదయంతో, ఆత్మతోను, సత్యముతోను మనం వెతకాలి. వెతికినప్పుడు మన హృదయం ఏం చేస్తుందంటే దేవుని ఆ మాటలను, ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని తీసుకొని సరళముగా ఉంటుంది, శుద్ధీకరించబడుతుంది అన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, అసలు దేవుడు శుద్ధ హృదయాన్ని ఎలా కలుగు చేస్తాడని మనకు తెలుస్తున్నట్లయితే మొదటి యోహాను పత్రిక దేవుడు ఎప్పుడు మనకి శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తాడని సెలవిస్తున్నాడంటే యోహాను పత్రిక 9వ వచనం కానీ, మొదటి అధ్యాయము 9వ వచనం కానీ, మనము మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఎప్పుడు ఇదంతా జరుగుతుంది? ఎప్పుడు మన హృదయాలను శుద్ధీకరించుకుంటాము అంటే మనం పాపము చేసామని మనకి తెలిసిన వెంటనే, మన మనసుకి తట్టుతున్నప్పుడు, నీలో దేవుని ఆత్మ ఉంటే ఆ ఆత్మ నువ్వు తప్పు చేసావని నీకు తెలియజేసినప్పుడు ఎమ్మటిని ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళుని, దేవా నేను నీ ఎదుటను, పరలోకం ఎదుటను పాపము చేసి ఉన్నాను కాబట్టి అట్టి పాపాన్ని క్షమించు అని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి పూర్ణ ఆత్మతోను, సత్యముతోను వెదకాలి, మనస్తో వేడుకొనాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మన హృదయము శుద్ధీకరించబడుతుంది. ఇది దేవుడు చెప్తున్న విషయం. ఇంకా ఏం చెప్తున్నారు? దీని అర్థం ఏంటంటే మనం ఒప్పుకోలు ద్వారా, మన పాపాలని ఒప్పుకొనటం ద్వారా మన హృదయం శుద్ధీకరించబడుతుంది. అందుకే దావీదు వచ్చి దేవా నీ కృప చొప్పున, నీ బాహుల్యము చొప్పున నన్ను కరుణింపుము. ఫస్ట్ వర్డ్ 51వ సంకీర్తనలో మొట్టమొదటి వాడు, దేవా నీ కృప చొప్పున, నీ బాహుల్యము చొప్పున నన్ను కరుణింపుము. ఎందుకు కరుణించాలి నిన్ను? దావీదు భక్తుడు ఎందుకు కరుణించాలని కోరుకుంటుంటే, నేను తప్పు చేశాను కాబట్టి, నేను పాపము చేశాను కాబట్టి నన్ను కరుణింపుము, కరుణించయ్యా. ఎందుకు? నా హృదయము పాడైపోయింది, దురాత్మలతో పాడైపోయింది. నీ ఆత్మ లేకపోవటం వల్ల దురాత్మతో పాడైపోయింది. కాబట్టి ముందు నా హృదయాన్ని శుద్ధీకరించి నన్ను ఏం చేస్తా అంటే నూతనమైన మనసుని శుద్ధీకరించిన తర్వాత నూతనమైన మనస్సుని నా అంతరంగంలో ప్రతిష్ఠించయ్యా అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత దేవుడు మన హృదయాల్ని ఎలా పునరుద్ధరిస్తాడు అని అంటే తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మన హృదయాలను ఎలా పునరుద్ధరిస్తాడు, మనం ఒప్పుకున్న తర్వాత దేవుడు మన హృదయాలను ఎలా పునరుద్ధరిస్తాడు అన్నది కానీ చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణమును విశ్రాంతినిదును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానున్నవి అని ఇక్కడ సెలవిస్తున్నాను. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నదని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఫస్ట్ ఏం చేయాలంట? మనము ఏం చేయాలి? దేవుని కాడి ఎత్తుకోవాలి.
ఇంకా ఫస్ట్ ఏం చెప్తాను, నేను సాత్వికుడను దీన మనసు గలవాను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. ఏం నేర్చుకోవాలి? దేవుని మాటలు నేర్చుకోవాలి, దేవుని ధర్మశాస్త్రం ఎలా ఉందన్నది నేర్చుకోవాలి. కాబట్టి ఎవడైతే ప్రయాసపడుతున్నాడో ఆ ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులు ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలంటే దేవుని మాటలు విని, దేవుని ఆజ్ఞలను గైకొని, దేవుని కట్టడలు గైకొని స్థిరమైన మనస్సుని ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మన హృదయాలని పునరుద్ధరిస్తాడు. తన వాక్యంతో నింపి మన వల్ల ఏం చేస్తాడంటే పునరుద్ధరిస్తాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, దేవుడు హృదయాన్ని మన హృదయాన్ని ఎలాగా శుద్ధి చేస్తాడు అన్నది కానీ మనం చూసుకున్నట్లయితే, దేవుడు మన హృదయాన్ని ఎలా శుద్ధి చేస్తాడని కానీ చూసుకున్నట్లయితే, ఒకసారి 139వ సంకీర్తన కానీ చూసుకున్నట్లయితే, 139వ సంకీర్తన 23, 24 వచనాలు. 139వ సంకీర్తన 23, 24 వచనాలు. దేవుడు మన హృదయాలను ఎలా శుద్ధి చేస్తాడని సెలవిస్తున్నాడంటే చూడండి, మనం ఏమని అడగాలి దేవుని దగ్గరికి వెళ్ళి అంటే చూడండి 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్న చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. దేవుడు ఎలా చేస్తాడంటే ముందు మనం అడగాలి, దేవా నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో ఒకసారి చూడు దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరిశోధించినప్పుడు నీకు నాలో ఏమన్నా పాపం కనిపిస్తే అట్టి పాపాన్ని తీసివేసి ఏం చేయమని అడుగుతానంటే నిత్య మార్గమున నన్ను నడిపించమని మనం అడగాలి. నిత్య మార్గమున నన్ను నడిపించని మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాలని దేవుని ఆత్మతో నింపి ఏం చేస్తాడంటే దేవుని ఆజ్ఞలతో నింపి మన హృదయాలని శుద్ధీకరిస్తాడనమాట. మనము పాపము చేసినని మన హృదయానికి తెలిసిన వెంబటనే దేవుని వద్దకు వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలంటే దేవా నా యందు ఏముందో పాపం ఉందేమో చూడయ్యా అని మనం అడగాలి. నన్ను నిత్య మార్గంలో నడిపించు అని మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు మన వల్ల ఏం చేస్తాడంటే శుద్ధీకరిస్తాడు. హృదయం పవిత్రంగా ఎలా ఉండాలి? దేవుడు మన వల్ని శుద్ధీకరిస్తాడు. పవిత్రంగా కావాలంటే ఎలా చెప్పాలంటే ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం కానీ చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 12:30 కానీ చూసుకున్నట్లయితే చూడండి, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించుననేదే ప్రధానమైన ఆజ్ఞ. ఇదనమాట. ఎప్పుడు శుభ్రంగా ఉండిద్ది? ఎప్పుడు మన హృదయాన్ని పూర్ణ పవిత్రంగా ఉంచుకుంటామంటే ఏమనంటే పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించి ఏం చేయాలంటే దేవుణ్ణి ఆ మార్గాలను తెలుసుకోవాలి. అడగాలి. ప్రతిదీ దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. ఎందుకంటే నువ్వు బలహీనుడవి, ఎందుకంటే నువ్వు ఈ లోకములో ఉన్నావు, పాపపు లోకములో ఉన్నావు. కాబట్టి పాపపు లోకం ఏం చేస్తుందంటే నిన్ను లాగుతూ ఉంటుంది. ఎందుకు? ఇది ఎవరి ద్వారా వచ్చింది? ఆనాడు ఆ అవ్వ ద్వారా మనకి సంక్రమింపజేసిన ఆత్మ ఇది. దేవుడు ముందు ఉన్నాడు వాళ్ళల్లో. దేవుని ఆత్మ ఎప్పుడైతే వాళ్ళ నుంచి తీసివేశారో వాళ్ళకి మరణం సంభవించింది. అట్టి మరణం వారి నుంచి మన వారికి ఏం చేస్తారంటే వస్తూనే ఉంది. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు నిత్య జీవం అనేది పోయింది. నిత్య జీవం అనగా మరణం, నిత్య జీవం అనగా ఏంటంటే ఎల్లప్పుడూ బతికున్నది. అది ఒక పరలోకంలో దేవదూతలకు మాత్రమే ఉంటుంది. నిత్య జీవం లేని వాడు ఏమవుతాడంటే మరణానికి
పాత్రుడు అవుతాడు. కాబట్టి నిత్య జీవంలోనికి మనం నడిపించాలి అంటే, దేవుడు మనల్ని నడిపించాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, విశ్వాసంతో అన్నిటితో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం దేవుడు మన హృదయాలను శుద్ధీకరిస్తాడు. ఎలా శుద్ధీకరిస్తాడంటే మనం అడగాలి, దేవా నాలో ఏదైనా పాపపు మార్గం ఉంటే దాన్ని తీసివేసి నాకు నిత్య నూతనమైన మార్గాన్ని నాకు దయచేయమని మనం అడిగినప్పుడు దేవుడు తన ఆజ్ఞలను, తన మార్గాలను, తన ధర్మశాస్త్రాన్ని మనలో ప్రతిష్ఠింపజేసి పాపపు జీవితంలో ఉన్న పాడైపోయిన మన హృదయాలను ఏం చేస్తారంటే శుద్ధీకరించి మలినాలన్నింటినీ తీసివేసి మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక హృదయాన్ని ఇస్తాడు. వెలుగుకరమైన హృదయాన్ని, జీవాత్మ కలిగిన హృదయాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ దేవునితో అనుబంధం గావించబడతాము అని ఇక్కడ మనం అర్థం చేసుకోండి. సరే, అందుకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో ప్రేమించాలి. దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అది 51వ సంకీర్తన 10వ వచనంలో ఏం చేస్తున్నాడు చూడండి. దేవా, నా యందు పూర్ణ హృదయాన్ని కలిగజేయండి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టు, నీ సన్నిధానంలో నుండి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి తీసివేయ. నీ పరిశుద్ధాత్మ లేకపోవటం వల్లే నేను ఈరోజు పాపము చేశాను. నాలో అపవాది ప్రవేశించినప్పుడు నేనేం చేశానంటే పాపము చేశాను. అలా అపవాది లేకపోయినట్లయితే, అపవాది నాలో లేకపోయినట్లయితే, నీ పరిశుద్ధాత్మ అనేది నాలో నివసించినట్లయితే నేను పాపం చేసిన వాడిని అయ్యేవాడిని కాదు. కాబట్టి నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మని నా నిద్ర నుంచి తీసివేయద్దని మనం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే మన హృదయం అనేది ఏమవుతుందంటే నూతనముగా సృష్టించబడుతుంది. అది మన అంతరంగంలో ప్రతిష్ఠించబడుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే నువ్వు పాపము చేసినప్పుడు, నువ్వు నన్ను పూర్ణ హృదయంతో, వివేకముతో, ఆత్మతోనూ సత్యముతోనూ వెతికినప్పుడు నా మార్గాలను నువ్వు గైకొనాలని నువ్వు నన్ను అడిగినప్పుడు, నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంగా చూసుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంగా చూసుకున్నట్లయితే, ప్రియులారా, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని ఇక్కడ సెలవిస్తున్నాడు. అది సంగతి. ఇవన్నీ మనకు ఎప్పుడు జరగాలి? దేవుడు నూతన చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి, 26వ వచనము, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగజేస్తానండి. ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము పాపపు ఊబిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మనము లోకరీతిగా ఉన్నట్టు సాతాను స్వభావాన్ని ధరించుకున్నాడు. దేవుని స్వభావాన్ని మనం ఎప్పుడైతే విడనాడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఉన్న హృదయం అనేది చెడిపడిపోతుంది. ఈ చెడిపోయిన హృదయాన్ని మనం బాగు చేసుకోవాలంటే దేవుని ఆత్మని మనం గైకొనాలి. దేవుని ఆత్మని గైకొనాలంటే దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతోనూ, ఆత్మతోనూ, సత్యముతోనూ, వివేకముతోనూ, బలముతోనూ ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? అయ్యా, నేను తప్పు చేశాను, నా పాపాలని నువ్వు క్షమించి నీ యొక్క ఆజ్ఞలను, కట్టడలను నాలో ఏం చేయాలంటే ప్రతిష్ఠించి నన్ను నీ మార్గాల వైపు నడిపించు, నీ ఆలోచనల వైపు నడిపించు, నీ త్రోవల వైపు నన్ను నడిపించి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు తన ఆజ్ఞలను మళ్ళీ మనలో ప్రతిష్ఠింపజేసి మనకి నూతన హృదయాన్ని కలుగు చేస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు ఏమని సెలవిస్తున్నాడు? దేవా, నా హృదయం చెడిపోయిన హృదయాన్ని బాగు చేసి మళ్ళా నూతనముగా ఒక హృదయాన్ని నా అంతరంగమునందు సృష్టించుము, నీ ఆత్మని నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా అని
దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి అట్టి ప్రార్థనని నువ్వు నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.